అలా ఉంచాడంట. ప్రభుని దేవుణ్ణి ఈ మనుషులతో పోలుస్తూ ఉన్నారు ఏంటని బాధతో తల వంచాడంట. వాళ్ళు ఆ పక్కన ఉన్నటువంటి ఆయన, ఏంటి జాషువా గారు ఆలస్యంగా వచ్చారు, ఆ ఫోటోకాలు చూసి ఏందో మదన పడుతున్నట్టున్నారు మీరు అని అన్నాడు. ఆయన చెప్పాను కదా, గుర్రం కంటే స్పీడ్గా రాసేవాడంట ఆయన రాత. అన్నాడంట, దైవముతో సమానుడని తెక్కెడలో పడిగట్టి తూచుచున్నారు, ఇది మాన్యమవు పనితనంబా. రక్షణ స్థావరం మృత్యుంజిత్తు బిరుదం వెవ్వడంజను తెచ్చిపెట్టుడు. ఓ సఖా, ఒక గాంధీయే కాదు, బుద్ధుడే కాదు, మీ దేవతలందరినీ నిలిపి చెదరా ములువంక అన్నాడట. మొదటి పద్యంలో మాట్లాడకుండా పద్యంతో సమాధానం చెప్పాడు, నోటితో ఏం మాట్లాడలేదు, ఈ పద్యం ఏం మాట్లాడాడు. దైవముతో సమానుడని తెక్కెడలో పడిగట్టు తూచుచున్నారు, ఇది మాన్యమవు పనితనంబా. ఇది పెద్ద తెలివి కలిగినటువంటి పని అనుకుంటున్నారా మీరు? దేవుడితో సమానమని వీళ్ళని ఇద్దరిని ఆయన సరసన పెట్టి ఫోటో తీశారు. ఇక్కడ ఫోటో పెట్టారు అక్కడ. రక్షణ స్థావరం, నేనే రక్షకుడును అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రక్షణ అనే దాన్ని ఈ ప్రపంచానికి తెచ్చినటువంటి వాడు. తర్వాత మృత్యుంజిత్తు బిరుదం వెవ్వడంజను తెచ్చిపెట్టుడు. సవాల్ చేస్తా ఉన్నాడు జాషువా పీడరా. దేవుడు ఆయనకున్నటువంటి లక్షణాలు, తర్వాత మృత్యుంజిత్తు, మృత్యువును చిత్తు చేసి మరణాన్ని జయించి గెలిచినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారేమో తెచ్చిపెట్టండి, తీసుకొచ్చి పెట్టండి, నా ముందుకు తీసుకురండి. చనిపోయి గెలిచినటువంటి వాడు, చావును గెలిచి లేచినటువంటి వాడు, చావుగా మరణింపు చేసి పునరుద్ధానుడైనటువంటి వాడు దేవుడు ఎవరైనా ఉంటే తెచ్చిపెట్టుడు. ఓ సఖా, ఒక గాంధీయే కాదు, బుద్ధుడే కాదు, మీ దేవతలు అందరిని నిలిపి తీచెదరా ములువంక. వీళ్ళు కాదు మనుషులు, వీళ్ళు గాంధీ బుద్ధులు ఇద్దరు మనుషులు, వాళ్ళు కాదు. కోట్ల మంది దేవతలు అంటున్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి నా ప్రభు ప్రక్కన నిలబెట్టండి. ముళ్ళు వంక తీయలేరు మీరు. మేనున ప్రాణముండగా సిలువపై మేకులను దిగంగొట్టి పార్శ్యాన బాకున గొమ్మ చిందిన పవిత్రమైన రక్తంబులో పాపికింగల్గు సస్యజీవ స్తమస్థానం బండు మహాత్మా గాంధీకి చింతాకంత చోటున్నదే ఆయన ప్రక్కనుంటానికి. బొందిలో ప్రాణముండగా, శరీరములో ప్రాణముండగా, శిరువు మీద మేకులు కొట్టి పార్శ్యాన బాకున గుమ్మి, ప్రక్కన బల్లెముతో కుమ్మి చిందిన పవిత్రమైన రక్తంబులో, ఆయన రక్తానికి ఏమని పేరుంది?